హే గాయ్స్, దిస్ ఇస్ Ramani. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా టైం పట్టింది వీడియో చేయడానికి. కాకపోతే నేను బ్లాగ్ చేయకపోతే నేను ఏం కాన్సన్ట్రేట్ అనేది చేయలేను. అది కూడా నేను 3 days నుంచి కంటిన్యూస్గా నేను బ్లాగ్ చేయాలి అనుకుంటున్నాను. కాకపోతే చేయలేకపోయాను అనమాట. సో ఎస్, ఇప్పుడైతే ఇంత ఎనర్జెటిక్గా స్టార్ట్ చేస్తున్నా కదా, ఏంటి అనుకుంటున్నారా స్పెషల్? ఆల్రెడీ మీరు తమ్నేల్ చూసే ఉంటారు. కాకపోతే మళ్ళీ మనం ఒకసారి స్టార్ట్ చేద్దాం అనమాట. మ్యూజిక్తో స్టార్ట్. నేను చెప్పడం కంటే ఒకసారి మీకు వీడియోలో వినిపించి చూపిస్తా. జస్ట్ సెకండ్. ఇక్కడ కూడా బ్రేక్ 1 2 3. ఎస్, ఈరోజు నైట్ అంటే మీకు ఎలా అర్థం అవుతుందో చెప్పండి. సాటర్డే నైట్. ఇప్పుడు నైట్ టైం ఎంత అవుతుందంటే 8:30 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మీరు ప్రీవియస్ వీడియో చూస్తే అర్థం అవుతుంది. కాకపోతే ఎవరైతే ఫస్ట్ వీడియో చూస్తున్నారో సో వాళ్ళకి చెప్తున్నాను. మేము ఇప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఎవ్రీ ఇయర్ బోనాలు అక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం మేము. ఎందుకంటే అక్కడ చాలా చాలా మంచిగా చేస్తారు. ఎవ్రీ ఫెస్టివల్కి నాకైతే 2 dresses కంపల్సరీ ఉంటుంది బోనాలుకి. కానీ గ్రీన్ ఆల్రెడీ నేను ఉగాదికి వేసుకుందాం అనుకున్నాను, కానీ అప్పుడు కూడా రెడ్ వేసేసుకున్నా. ఇప్పుడు కూడా మళ్ళీ గ్రీన్ వేసుకుందామే అని అనుకునేసరికి లాస్ట్లో ఎందుకు గ్రీన్ ఏదో ఒకటి వచ్చేసి గ్రీన్ ఫ్లాప్ అయితేనే ఉంది సారీ. ఓకే, నాకైతే 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు రేపు ఫెస్టివల్ రోజు శారీ వేసుకుంటా డెఫినెట్గా. ఫ్రాక్ కూడా అనుకుంటున్నా. ఎంతో టైం లేదు, నైట్ వరకు ఉంది కాబట్టి నేను డిసైడ్ చేయాలి. బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి అట్లా ఉంటుంది. ఇప్పుడు నడుస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే ఏదైనా ఫెస్టివల్ రాగానే ఫేస్ పైన మొత్తం పింపుల్స్ అనేది వస్తుంది. కాకపోతే నాకు ఒక రీజన్ ఉంది ఫేస్ పైన పింపుల్స్ ఎందుకు వస్తుందంటే, నేను ఐరన్ ఇంజెక్షన్ తీసుకున్నా రీసెంట్గా. ఎప్పుడు అంటే ఒక 15 days బ్యాక్ కంటిన్యూస్గా 5 injections తీసుకున్నా. అందుకని చెప్పేసి ఫేస్ పైన, అందుకే కొంచెం కెమెరా దూరం పెట్టి నేను బ్లాగ్ అనేది తీస్తున్నా. అది రీజన్ మెయిన్. లేకపోతే నా వీడియోస్లో ఇలా కెమెరా దగ్గర పట్టుకొని చేస్తుండే కదా. ఏం చేస్తాం, ఈసారి కొంచెం అడ్జస్ట్ అట్లా అయిపోవాలి. దిస్ ఇస్ సో న్యాచురల్. మనం ఎవరిని ఇంప్రెస్ చేయాలని ఏమి ఉండదు కదా. ఓకే, మేము తొందరగా డిన్నర్ చేసేసి ఇక్కడ నుంచి వెళ్తాం అన్నమాట. సో గాయ్స్, ఇలా అయితే మేము వచ్చేసినాం మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి. స్టే ట్యూన్డ్. ఓకే, హెయిర్ ఒక క్లిప్ పెట్టేసిన చూడండి. బ్యాక్ సైడ్ టెంపుల్ దగ్గర అక్కడనే దిగేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నాయి. నైట్ నుంచే స్టార్ట్ చేస్తారు కదా మొత్తం డెకరేషన్ అంతా. సో అట్లా నడుస్తుంది. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం దండి ఇంట్లోకి. అయితే కొంచెం ఒక 2 minutes నడవాలి ఇక్కడ నుంచి. సో ఇప్పుడు అక్కడ ఆటో దిగేసినాం కాబట్టి లైట్ లేదు ఇక్కడ, అందుకే అట్లా కనిపిస్తుంది చీకటి. ఇంకా బ్లాగ్ అంటే మినిమం ఉంటుంది మన 30. టైం అయితే చెప్పడం మర్చిపోయినా కదా, 11 అవుతుందంట. ఇప్పుడే అడుగుతున్నాం మమ్మీకి ఎంత టైం అవుతుందని. వచ్చినప్పుడు చూసుకోలేదు, మాస్క్ తీసేసినా కదా, కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే కంటిన్యూస్లీ మాస్క్ రమ్మని లేకుండా మాస్క్ పెట్టుకోకుండా బయటికి ఎక్కడ వెళ్ళదు. కానీ నా చెప్పుల సౌండ్ నేనే చూసి భయపడుతున్నా. ఇట్లా అయితే ఇంటికి వచ్చేసినాం కదా. ఎట్లా ఉంటుంది బోరాన్. ఓం గం గణపతి నమః. బాబాయ్ కార్ పైన రాసుకుంది. సో గాయ్స్, రెడీ అయితే అయిపోయినా నేను. ఇంకా ఫేస్కి రెడీ కాలేదు. జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి శారీ అయితే వేసుకున్నా. గ్రీన్ అనుకున్నా, లాస్ట్ మూమెంట్లో ఎలా అయినా సరే చేంజ్ అయిపోతుంది కదా మన మైండ్ సెట్ అనేది. సో ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేద్దాము. బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తారు చూద్దామా. పూరి. ఇన్ని పూరి తిన్నా అనుకో ఈడనే అయిపోతుంది టైం. అప్పుడు దర్శనం చేసుకోవాలంటే ఇంకా కొంచెం
ఎనర్జీ ఉండాలి కదా, అందుకే అని. పోచమ్మ గుడికి అయితే నేను ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఒకసారి హాయ్ చెప్పొచ్చు కదా అని. నిన్న వచ్చినాం.
సెలబ్రేషన్స్ అయితే ఇట్లా జరుగుతుంది. మార్నింగ్ లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ పూరి చేసిన తర్వాత మేము అందరం ఫ్యామిలీ అందరు కలిసి టెంపుల్కి అయితే వచ్చి దర్శనం చేసుకున్నాం మంచిగా. చాలా రష్ అయితే ఉంటుంది. అప్పటికైనా మేము 11:30 వరకు రీచ్ అయిపోయాము. ఇంకా ఇలా దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇక్కడ షూటాన్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ బోనాల ఫెస్టివల్ అంటేనే తెలంగాణలో నాన్ వెజ్ అనేది స్పెషల్ ఈరోజు. సో ఇట్లా ఉంటుంది అనమాట. ఏంటిది మ్యాజికల్ వాటర్ పెయింటింగ్ అంట. వెరీ నైస్. ఓపెన్ చేయి, ఇప్పుడు ఓపెన్ చేయి. బంతి భోజనాలకి సిద్ధంగా కూర్చున్న సచిన్. కంప్లీటెడా సచిన్? ఏం తిన్నావు ఈరోజు? ఏం స్పెషల్ చెప్పు. మటన్ చికెన్. మటన్ చికెన్.